SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశం, నిరాశజనక ఫలితాలపై దిద్దుబాటు. చిలకలూరిపేట వద్ద వాహనం ఆపి భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభివాదం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు. వైఎస్ షర్మిల. ఏపీలో భారీగా వర్షాలు, పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న మంత్రి నారాయణ. ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు, మహారాష్ట్ర, హర్యానా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీజేపీ మూడోసారి అధికారంలో రావడానికి నేతల కృషి ఎంతో ఉందని మోదీ కొనియాడారు. బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్లో ప్రధాని మోదీ మమ్మల్ని కలవడానికి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. చాలా మంది పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్లకు ఎదగడం చూశారు. వారందరినీ మోదీ అభినందించారు. మా సేవల్ని ప్రధాని గుర్తించడం మాకు భావోద్వేగానికి గురి చేసిందని అమిత్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియాతో సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి. అలాగే అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు అందించే 911 పై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 వరకు ఉన్న రైతులను రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకంగా చూసిన వారంతా ఎన్నికల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువత మద్దతు జనసేనకు ఎక్కువగా ఉంది. మరోవైపు మహిళలు ఎక్కువగా ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ పార్టీకి అధికంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో జనసేన కీలక భూమిక పోషించింది. ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీకి చట్టసభలో ప్రాతినిధ్యం లభించడంతో ప్రస్తుతం తన పార్టీని బలపరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా పోటెత్తింది. ప్రాజెక్టు వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టు స్పిల్ ఎగువ నీటి మట్టం 29 మీటర్లు కాగా స్పిల్వేలో దిగువ నీటి మట్టం 19.160 మీటర్లు చేరింది. అదేవిధంగా ఎగువ కాపర్ డ్యాం నీటి మట్టం 29.150 మీటర్లు, దిగువ కాపర్ డ్యాం నీటి మట్టం 18.700 మీటర్లకు చేరింది. వరద నేపథ్యంలో 3 లక్షల క్యూసెక్ల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మొత్తం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. చిలకలూరిపేట వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు వాహనానాపి అందరికీ అభివాదం చేశారు వైఎస్ జగన్. వినుకొండ వెళ్తూ మార్గమధ్యంలో మంగళగిరి వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ఆ వాహనం దిగి మరో వాహనంలో ముందుకెళ్లారు వైఎస్ జగన్.
నేను బాబా సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉంటూ వైన్ షాప్లో పనిచేస్తాను. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనకలేదు నిరుపేదలకు అతి తక్కువ రేట్లకి నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకు దాదాపు 2.25 లక్షల మందికి భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నిటిని మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. వినుకొండలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని చంద్రబాబు గారి లక్ష్యం. మృతుడు, హంతకుడు ఇద్దరూ వైసీపీ వాళ్లే. మాజీ ఎమ్మెల్యే బొల్ల గంజాయిని పెంచి పోషించడం వల్లే ఈ దారుణాలు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం తగదని వైసీపీ నేతలు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని
వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యక్తపరిచారు. ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు వినుకొండలో తొలి ఏకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం. దీనికి కారణం ఈరోజు గతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు, హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది. అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు? సిగ్గుందా మీకు? వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం. ప్రజల అమాయకులు అనుకోవద్దు. ఈరోజు ఈ శవ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి. ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత అయినా మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం. గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో, ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, శవ రాజకీయాలు చేయటం, ఇది ఎంతవరకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని, అబద్ధాలతోనే పరిపాలన నడిపించారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించారని కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి విమర్శించారు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నిన్న ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని, దీనికి హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తైనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడేటువంటి పార్టీ అని చెప్పుకోవడానికి దేశంలోనే రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తి చేసిందనేటువంటి సందర్భంలో నేను ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సిద్దిపేట నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు, వారు కానీ వారి కుటుంబం కానీ ఏనాడు నిజాలు మాట్లాడరు. అబద్దాల ఫ్యాక్టరీకి వాళ్ళు యజమానులు. అబద్దాలు ముందుగాల పుట్టి వాళ్ళు దాని వెంబడే తర్వాత పుట్టారు. ఏనాడు నిజం చెప్పిన సందర్భం లేదు. ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు 7 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కూడా చాలా కష్టపడుతూ మంత్రిమండలి తీవ్రంగా రోజు అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తూ ఉంటే హరీష్ రావు కళ్ళకు అసలు కళ్ళ మండుతున్నాయి. ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు. ఒకటే చెప్తున్నా హరీష్ గారికి, మీరు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నేను ఇలా సిద్దిపేట గడ్డ మీద ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క రాజీనామా చేయడమే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. సిద్దిపేట గడ్డ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలి. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ నేను ఏ జిల్లాకు పర్యటించినా అడ్డుకుంటామని చెప్పి, మా కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు అడ్డుకుంటారని చెప్పి నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు చాలా ఆర్నిషలు 24 గంటలు కష్టపడుతూ, మిగతా మంత్రిమండలి కూడా రెవెన్యూ మంత్రి కానీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, దామోదర రాజనరసింహారావు గారు కానీ, నిజంగా ఈరోజు వాళ్ళు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారంటే అది ఇలా భారతదేశానికే ఈ మంత్రిమండలి 24 గంటలు కష్టపడుతూ ఒక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశం, నిరాశజనక ఫలితాలపై దిద్దుబాటు. చిలకలూరుపేట వద్ద వాహనం ఆపి భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభివాదం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు. వైఎస్ షర్మిల. ఏపీలో భారీగా వర్షాలు, పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.